నంద్యాల సంజీవ్ నగర్ రామాలయం నందు నిర్వహించిన వేద విద్యా మహాసభల్లో భాగంగా ఆదివారం వేద విద్యార్థులు నిర్వహించిన శోభాయాత్ర ఆకట్టుకున్నది. నంద్యాల సంజీవ్ నగర్ రామాలయం నందు నిర్వహించిన 17వ వార్షికోత్సవ వేద విద్యా మహాసభల్లో భాగంగా ఆదివారం పట్టణంలో వేద విద్యార్థులతో వేదం పఠిస్తూ ప్రముఖ మహిళలతో కోలాట ప్రదర్శనతో ఆధ్యాత్మిక శోభాయాత్ర సంజీవ్ నగర్ రామాలయం నుండి ఆంజనేయ స్వామి ఆలయం వరకు నిర్వహించారు. అనంతరం సంజీవ్ నగర్ రామాలయం నందు ముగింపు సమావేశం నందు వేద విద్య పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు జయపత్రిక ప్రదానం నిర్వహించారు. వేద పండితులకు సత్కారం నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ జనార్దనంద సరస్వతి స్వామి సాంస్కృతిక ట్రస్ట్ సభ్యులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. వేదధ్వని వేదనాదం నంద్యాల మొత్తం కూడా వ్యాప్తి చెంది వాతావరణం కూడా మారిపోయి నిన్నటి రోజు రాత్రి వానబడింది. ఈరోజు కూడా ఆ వరుణ అనుగ్రహంతో ఖచ్చితంగా నంద్యాలంతా కూడా సస్యశ్యామలమయ్యేటువంటి పరిస్థితి వేదమాత అనుగ్రహంతో కలగబోతుంది. అనేక మంది పండితోత్తములు, ఘనాపాటీలు వాళ్ళందరి సమక్షంలో చాలా సశాస్త్రీయంగా జెన్యూన్గా వేద పరీక్షలన్నీ కూడా నిర్వహించి ఎవరైతే ఉత్తీర్ణులయ్యారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు అందించే, జయపత్రిక అందించే కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేశారు. దానితో పాటు వచ్చినటువంటి పాల్గొన్న 175 మంది విద్యార్థుల్లో అందరికీ కూడా ట్రస్ట్ నుంచి ఒక పత్రికను జ్ఞాపికా పత్రిక కింద అందజేయడం జరిగింది. నిజంగా ఈ నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం దిగ్విజయమైంది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.